అత్తాకోడళ్ళ కథలు. వెనకటికి ఒక ఊర్లో ఒక విధవరాలు ఉండేది. భర్త చనిపోయేసరికి ఆమెకు ఇద్దరు సంతానం. పెద్దవాడు కొడుకు, చిన్నది కూతురు. ఆమెకు పెత్తనం అంటే చాలా సరదా. పైగా నోరు మంచిది కాదు. ఆమె గయ్యాళితనం ఆ చుట్టుపక్కలంతా మారు మ్రోగిపోయింది. ఇలా ఉండగా కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు. త్వరగా కొడుక్కి పెళ్లి చేసి కోడల్ని రప్పించుకుని పెత్తనం సాగించాలని ఆమెకు తొందర కలిగింది. కానీ ఆ గయ్యాలికి తమ పిల్లని కోడల్ని చేయటానికి ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? పాపం ఆమె చాలా ప్రయత్నించింది. కానీ ఒకరు తమ పిల్లనిస్తామని ముందుకు రాలే. చివరికి ఎలాగో ఆమె బంధువులలోనే ఒకరు తమ పిల్లనివ్వటానికి ఒప్పుకున్నారు. పిల్లను చూడటానికి విధవరాలు బయలుదేరింది. పిల్లని చూసుకుని సంబంధం ఖాయం చేసుకుంది. తర్వాత పిల్ల తల్లితో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, ఏమండి, మన అమ్మాయికి తినటానికి ఏమంటే ఎక్కువ ఇష్టమండి అని అడిగింది విధవరాలు. మా అమ్మాయికి ఆవకాయ అంటేనో అప్పడాల పిండి అంటేనో తగని ఇష్టం అండి. ఇప్పటికీ నేను ఎప్పుడైనా అప్పడాలు ఉతుదామని పిండి దగ్గర పెట్టుకొని కూర్చుంటే అటొచ్చి కాస్త ఇటొచ్చి కాస్త మొత్తం మీద నేను అప్పడాలు ఒతటం పూర్తయ్యేసరికి 10 అప్పడాలకు సరిపోయే పిండి అయినా కాజేసి తింటుంది అని చెప్పింది ఆ కాబోయే వియ్యపురాలు. కాబోయే కోడలు పక్కనే నుంచుని ఇది విన్నది. అత్తగారు తనకిష్టమైనవి చేసి పెడుతుంది కాబోలు అని మురిసిపోయింది. ఒక సుముహూర్తాన వివాహం జరిగింది. కొంతకాలానికి కోడలు కాపురానికి వచ్చింది. అత్త ఎంత గయ్యాలిదో అంత పీనాసి కూడా. కోడలు కాపురానికి వచ్చిన తర్వాత తను, కొడుకు, కూతురు రోజు ఆవకాయ వేసుకుని తినేవారు. కానీ కోడలికి మాత్రం ఒక్క పూట కూడా ఆవకాయ వేసేది కాదు. అంతేకాదు, కోడలు కూర్చున్నా తప్పే, నుంచున్నా తప్పే, శుభ్రమైన బట్ట కట్టుకున్నా తప్పే, ఒక పువ్వులు పెట్టుకోవడానికి లేదు, ఒక పండగ చేసుకోవడానికి లేదు. ఆఖరికి మొగుడుతో అత్త వింటుండగా మాట్లాడటానికి కూడా కోడలు హడలి చస్తుండేది. పాపం ఆ పిల్ల మొగుడు కూడా తల్లి చేతిలో కీలుబొమ్మలా ఆడేవాడు. అలాగే అష్టకష్టాలు పడుతూ ఎలాగో కాలం వెళ్ళబుచ్చుతోంది కోడలు. ఇలా 4 ఏళ్ళు గడిచినాయి. విధవరాలి కూతురు కూడా పెళ్ళీడు వచ్చింది. ఆ పిల్ల అదృష్టాన త్వరలోనే ఒక సంబంధం కుదిరింది. పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. పెళ్లి ఇంకా 4 రోజులు ఉందనగా అత్త కోడల చేత అడ్డమైన చాకిరీ చేయించి పెళ్లికి కావలసిన పచ్చళ్ళు పెట్టించింది. కానీ ఆవకాయ అప్పడాలు మాత్రం తనే పెట్టాలని నిశ్చయించుకుంది అత్త. కోడలికి ఆ రెండు అంటే ఇష్టం కదా. అందుచేత కోడలు ఆ రెండు రుచి చూడకుండా చేయాలని ఆ గయ్యాలి పట్టుదల. ఆ రోజు ఆవపిండి చేతులు మంటలు పుట్టడానికైనా ఓడ్చుకొని అత్త తనే ఆవకాయ ఊరబెట్టింది. అప్పడాలు తయారు చేయటం మర్నాడు తనకే అట్టే పెట్టుకుంది. ఈ సంగతంతా కోడలు చూస్తూనే ఉంది. ఆ రాత్రి కోడలు మొగుడితో ఇలా మాట్లాడుతుంది. ఏమండి, మీ అమ్మగారు మరీ ఇంత చుప్పనాద్దేమండి? పచ్చళ్ళు పెట్టడానికి నా చేత అడ్డమైన చాకిరీ చేయించుకుంది. తీరా ఆవకాయ పెట్టాల్సి వచ్చేసరికి ఆ పని నాకు ఒప్పచెప్తే నేనెక్కడ రుచి చూసిపోతానో అని ఆమె స్వయంగా ఈవేళ ఆవకాయ పెట్టింది. రేపు అప్పడాలు ఒత్తబోతున్నారు. నాకు అప్పడాల పిండి అంటే తగని ఇష్టం. ఆవకాయ పెళ్లిలో నలుగురితో పాటు నాకు వడ్డిస్తారేమోనని ఆశపడుతున్నాను. కానీ రేపు అప్పడాలు ఒత్తేసిన తర్వాత ఒక్క పిసరైనా నాకు మిగలదే, ఎలాగండి అని. ఏమో నాకు తెలియదు, నీ ఇష్టం వచ్చినట్లు అఘోరించు అని విసుక్కున్నాడు భర్త. అయితే నాకు ఒక ఉపాయం తోచింది, అలా చేస్తాను. రేపు అప్పడాల పిండి రోట్లో మీ అమ్మగారు తొక్కిన తర్వాత రోలు కడగవలసిన పని నాదే కదా. మన రోలు కూడా మొన్ననే కక్కు కొట్టింది కదా. అక్కడక్కడ కొంచెమైనా పిండి ఇరుక్కుని ఉండకపోదు. ఆ పిండి గీక్కుని తింటాను. ఇంతకు తప్ప నాకు పిండి దక్కే మార్గం కనిపించటం లేదు అని చెప్పింది కోడలు. ఈ సంభాషణంతా ఆ పక్క వసారాలో పడుకున్న అత్త విన్నది. అరే, దీని తస్సా దియ్యా, ఇదా దీని ఆలోచన? నేనేనా అంత తెలివి తక్కువ దాన్ని అనుకుంటూ అత్త ఒక్కసారిగా లేచి వంటింట్లోకి వెళ్ళింది. ఆ రాత్రికి రాత్రే అప్పడాల పిండి రోట్లో తొక్కింది. తర్వాత రోలు కడిగి పారేస్తాను, ఇంకా అది గీరుకు తినేదేమిటి అని రోలు కడగబోయింది. కానీ ఆమె పీనాసి కదా, అంచేత రోట్లో ఇరుక్కున్న పిండి తనే గీరుకుంటే మరో అప్పడానికైనా రాకపోతుందా అనిపించింది. అలా గీకుతుండగా పిండి రాకపోగా ఆ రోటి గరుకుల్లో గోరు పట్టుకుని చిగురు అంటి బగబగా మంటలు పుట్టడం మొదలుపెట్టింది. ఇది కాదు పద్ధతి, రోట్లో పిండి కాస్త నేనే నాకుతాను, దాంతో నా కడుపు నిండినట్టు అవుతుంది, దాని కడుపు ఎండినట్టు అవుతుంది అని ఆలోచన తట్టింది అత్తకి. అంత చక్కటి ఆలోచన తట్టిందన్న సంతోషంలో అత్త తల ఒక్కసారి రోట్లో దూర్చింది. అసలే బోడితలేమో ఒక్కసారిగా ఇరుక్కుపోయింది. పాపం ఏం చేస్తుంది? పోనీ అరుద్దామంటే దవడలు కదపటానికి కూడా వీలు లేకుండా ఇరుక్కుపోయింది. పాపం మూలుగుతూ అలాగే ఉండిపోయింది. కానీ ఎవరు విన్నారు ఆమె మూలుగు? కొడుకు కోడలు గాఢ నిద్రపోతున్నారు. తెల్లవారుతుందనగా
పాచి పని చేసే ఏనాది సుబ్బం, అమ్మగారు అంట్లేయండి అంటూ అత్త ఇరుక్కున్న రోడ్డు దగ్గరికి వచ్చింది. అది చూసి కొడుకుని కోడల్ని ఏనాదిది కేక పెట్టి లేపింది. వాళ్ళు వచ్చి చూసి తెల్లబోయారు. ఇద్దరూ చేరి చాలా ప్రయత్నించారు, కానీ లాభం లేకపోయింది. అప్పుడు ఏనాదిది, అయ్యగారు, మీరు ఒక్క పాలిగా ఎగిరి అమ్మగోరి నడ్డి మీద సతికిలబడండి, తల దానంతట అదే వచ్చేసుద్ది అని సలహా ఇచ్చింది. సరే, కొడుకు అలాగే చేశాడు. ఒక్కసారిగా అత్త యువతల పడింది. మొహం వాపు, నడ్డి తీపుతో పెళ్ళి అయిపోయేదాకా ఆమె లేవలేదు. ముసుగు పెట్టుకు పడుకుంది.